నీ పాడు ఇక ఈ అప్పుడు ఎవరు నాకు ఎవరు రాడు ఇక ఈ కైతే మంచుకునే ప్రశాంతంగా. ఓ సినానా ఈయనెవరాడు కాదే దా 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 ఈయన ఉన్నాడు కదా మంచి కూర్చున్నాడు పురుసత్గా. ఏం సంగతి? సమ్మనా, నీ అడ్రస్ దొరకబట్టేసరికి నా ప్రాణం పోయింది. అరే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తేమైంది బాయ్? సీనా కూర్చో. సీనా నిన్న నేను ఫోన్ సారి పెట్టిన ఆ ఫోన్ వెళ్ళిపోయింది కదా. ఎప్పుడు? నిన్న రాత్రి నా ఫోన్ వెళ్ళిపోయింది. లేకపోతే నా సంగతికి వేరే కూడా కథ తెల్లారితే తప్పుకున్నా నేను పక్కకు పోయి డామ్ వెళ్ళిపోయింది ఫోన్. వెళ్ళిపోయింది ఫోన్. అబ్బాబ్బా సమ్మనా ఏం అబద్ధం ఆడుతున్నావు కానీ పొద్దున్నే జబరాసు సెల్లులో మంచిగా సెల్లు అంతా రుద్దుకుండా చూస్తున్నావుగా. ఇప్పుడు సెల్లు పని చేస్తాలని చెప్పి పడుతుంది. సురేష్ నువ్వు నోరు మూవా. సమ్మ ఏం చెప్పినావా నువ్వు అప్పు తీసుకున్నప్పుడు? వారం రోజులు డబ్బులు ఇస్తా వడ్డీతో సహా అన్నావా లేదా? ఆ వారం రోజులు ఎన్ని రోజులు అవుతుంది? 6 నెలలు దాటింది. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వకపోతే కలవది. నువ్వు ఖచ్చితంగా ఇచ్చుడే కావాలి. పైసలు ఎప్పుడు ఇస్తావో చెప్పు నాకు ఇప్పుడు. అబ్బా సీనా నీకు తెలియదు. మార్కెట్ గొర్రె మార్కెట్ పోతే అక్కడ గొర్రె రేటు బాగున్నాయి. గొర్రె రేటు మస్తు రేటు గొర్రె రేటు ఉన్నది. అది మళ్ళీ అది ఇచ్చిపెట్టినగా మళ్ళీ కోలమేనా కోలం ఉందని మేనా మొత్తం రోగాల కోలకు ఏం చేయాలి? నాకు ఇట్లా అడుగుతాం నా అడుగుతాం ఇట్లా ఏడ్చింది నా అడుగుతాం ఏం చేయాలి మరి నేను? నీ అదృశ్యం ఏడుచుడు కాదా బాబు, నా జేబెడుతుంది. పొద్దుగా లేతే నా భార్య లొల్లి చేస్తుంది. ఆ సమ్మయ్య పైసలు ఇచ్చిందా లేదా అని అడుగుతుంది. ఇవాళ నువ్వు పైసలు ఇవ్వకపోతే నేను వటికపోయేది ఉంటే నన్ను ఇక ఏం చేయాలని అది చేస్తుంది. కూడు కూడా పెట్టది. రాత్రికి బయట వండుడే. మంచిగా దొరికినావు నాకు. ఓ సినానా ఈ ముచ్చటినావానే మొన్న సాయంత్రం కొత్త బండి తిరుగుతాడు కాదే. ఈయననా? అవి నీ పైసలు ఉన్నట్టున్నది. కొత్త బండి కొనుక్కొని తిరుగుతాడా? కొత్త బండి కొన్నాడు. నీ పైసలు అవి డౌటే లేదు దానిలే. ఓ సురేష్ డీజిల్ పుణ్యం ఉంటాయా నీకు? ఇక నువ్వు మంట నువ్వు అన్నావు కానీ ఇక్కడ బండి కాదు. ఇక మా బామ్మటి బండి అది విన్నావు. అది చెక్కడే బండి అది విన్నావా? అది కొత్త బండి కాదు. అది రాగానే పుణ్యం ఉంటుంది నీకు. ఎందుకే మా మనిషి బాగా ఎక్కిస్తాను. నువ్వు మంచిగా పోతారు. పుల్లలు బాగుంటాయి పుల్లలు. సమ్మయ్య ఈ కథలు చెప్తే కుదరదు నాకు. ఇప్పుడే నా 5,000 నాకు ఇచ్చేయి, లేకపోతే నేను నీ చెట్టు గట్టేస్తా ఏమనుకుంటున్నావు? అయ్యో అరే ఏం చేసినా బాగా నువ్వు బాగా తొందరపడతావు పైసల గురించి. గింత తొందర మనిషికి. మా ఇంట్లో ఒకటి కొంటావు, మా ఇంట్లో కూడా పాత లేడి కొంటావు. పాత లేడియా ఏంటిది? పాత లేడీ ఉండే మా ఇంటికాడ. రేడియా పట్టుకపో. అది మంచిగా పడుతుంది పాటలు. అది సూపర్. ఉన్నావా? పట్టుకపో. అది ఏంది రేడియోనా? నీకు 500 నోట్లు గాంధీ తాత బొమ్మ ఉన్నాయి. 5,000 రూపాయలు ఇచ్చిన గా తుప్పు పట్టిన రేడియో పని కావాలి. వచ్చాడు పాటలు మేమే వింటానా స్మార్ట్ టీవీలో. ఓ కథ. అరే నువ్వు ఇచ్చావు నేను ఇయ్యట నేను. నువ్వు ఇచ్చినావు అది నాకు ఎరికే. చూడా సురేష్ ఏంది కథ? అవును సీనా సమ్మల ఇంటి కాడ ఒక మంచి వస్తువు ఉన్నది. ఏంటి? వాళ్ళ ఇంటి దగ్గర పాత సైకిల్ ఉన్నది కానీ దానికి టైర్లు ఉండవు. కానీ తొక్కేటప్పుడు మాత్రం మంచి మ్యూజిక్ వస్తుంది అన్న. సూపర్ ఉంటుంది. అది తీసుకో సబ్లాగా. సురేష్ నువ్వు కొద్దిగా నువ్వు కొద్దిగా సీనా కొద్దిగా ఆగరాదే. బేస్తాడా అంగన్నది నా ఇంట్లో మరి పక్కా కడితే పైసలు నేను పక్క కట్టుడే పైసలు నీకు నేను ఆపా. గట్లనే 6 బేస్తారాల నుంచి గిదే ముచ్చట చెప్తాను. నాకు ఇవన్నీ కుదరది. నీ చేయికి వాచి కర్రేది గల ఉన్నట్టుగా ఇచ్చేయి. ఇది కుదర పెట్టుకొని సపరేట్గా నా పైసలు తీసుకుంటా. తర్వాత లెక్క చూసుకుందాం. లే ఈ వాచ్ కూడా వాచ్ నువ్వు మా చిన్నప్పుడు తాత మీద వాచ్ మా తాత పెట్టిండు. మా తాత కూడా అది సెంటిమెంటు గడియారం ఇది.
నువ్వు నువ్వు కూర్చుంటావు గడియారం గడియారం ఆయన కాతో శాంతి కావాలి నువ్వు అందుకే నేను ఉంటుంటా ఎప్పుడు చేయికి దీన్ని ఏంలే సీనానా ఇక ఈయన దగ్గర పైసలు వెళ్ళేటట్లేవు కానీ మనం ముగ్గురం కలిసి ఒక పని చేద్దాం ఈ షెట్ కింద కూర్చుండి పేకాడదాం ఒకవేళ సమ్మాన గెలిచింది అనుకో పైసలు మాఫ్ అవుతాయి ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో సమ్మానానికి డబుల్ పైసలు ఇవ్వాలి ఐడియా ఎట్లున్నది సీనానా ఐడియా ఎట్లున్నది అరే సురేష్ ఏందా ఇది అప్పు తీసుకున్నాడు అప్పు తీర్చాలా కానీ ఈ పత్తలాట ఆవిడేందా నాకు అవన్నీ తెలియదు సమ్మె రేపు పొద్దున నీ ఇంటికి వస్తా నువ్వు నాకు పైసలు ఇవ్వలే అనుకో నీ ఎడ్లను తోలుకపోతా నీ అంగడి పో నువ్వు ఇదైతే కుదరదు నేను చెప్తాన్నా కండిషన్ అంటే కండిషనే సీననా అవి ఎడ్లు కాదే అది ఒకటే ఆవాలి అవి ఎడ్లుగా కాదు అది ఎద్దు కాదే ఆవుది అది పాలు చావాలి అది ఒక్కటే పెట్టి మాత్రం ఆవు నాన్ని అది ఆవు అది పాలు ఇయ్యదు అది ఉన్నావా ఇక ఉన్నొక్క ఆవును గుంజుకుపోతాను వాడికి ఏంటంటే ముచ్చోడా నేను ఎట్లా బతకాలి చెప్పు నేను అది పాలు ఇయ్యక ఆడ అయింది అది ఉన్నా ఆవు అది ఏం నకరాలు నేర్చిండ్రు మీరిద్దరు కలిసి నీకు నేను అప్పు ఇచ్చినందుకు నా చెప్పుతే నేనే కొట్టుకోవాలి నాకు అవన్నీ తెలియదు రేపు పొద్దుగాల అత్త మీ నాటకాలు చెప్తా మీరిద్దరు కూడి నన్ను మొత్తం ఆట పట్టిస్తారు నలుగురిని పట్టుకొని వచ్చినాక చెప్తా మీ సంగతి మంచిగా మోపారు సురేష్ ఆయన పైసలు మనం ఎగ్గొడతా పైసలు అవి మరి ఇస్తాం గట్ట ఎగ్గొట్టముచ్చాడు కదా కానీ పాక మనం పోవంపా ఓ 90 మంది వద్దాంపా నీ మందు వద్ద నేను తాగుతున్నా మందు ఇష్టం ఏం తాగు నువ్వు నాకు మందు వద్దు. నువ్వు పలుపు తాగుతావా లేకపోతే ఇష్టం తాగు నీ అదే మంద ఇగో ఫస్ట్ అయితే సీనన్న పైసలు కట్టు తర్వాత తాగుతా. అరే కడతారా అయితే మనం పోవం పరాదు ఏ అద్దు ఆయన పైసలు కట్టు రేపు తెల్లారి ఇంటికి వస్తాను కడతామే ఆయన గాలి పైసలు మనం ఎగొడతావా కడతామే ఆయన గాలి పైసలు మనం ఎగొడతావా